హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈరోజు శ్రీ స్వరాజ్య భగవద్గీత నందు ద్వితీయాధ్యాయం 16, 17, 18 ఈ 3 శ్లోకములు చెప్తున్నాను. దీని చేత అమృత మృతులు కారు, ఇది అమృతము. నాస్తి మృతం మరణం మృతం అస్మిన్, దీని యందు మృతం మరణం సావు నాస్తి లేదు, ఇది కనుక అమృతము. నమ్రియంతే అని నత్యే మృతం నిజ్ ప్రాణత్యాగే అనేన, దీని చేత నమ్రియంతే మరణం నెంబరు, ఇది కనుక సుఖ దుఃఖ ద్వంద్వంలో ప్రధాన సహజ కుంభకమును సమదర్శి కైవల్యమును శ్వాస కుండలిని సంకల్పం మనోబుద్ధి జీవేశ తత్వములను లయం చేసి బ్రహ్మమే తానే బ్రహ్మమునైన మహాత్ముడే మృత్యుంజయుడు. ఇతడు సావడు, మోక్షమునందుటకు అర్హుడు, పురుషుడు, అగ్రేసరుడు, శరీరం నందు వాడు. ఇది 17 శ్లోకం. సతో విద్యతే భావో నభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టంతస్థనయో తత్వదర్శిభి అసతః లేని దానికి భావః ఉనికి, న విద్యతే లేదు, సతః కలదానికి అభావం లేకుండట, న విద్యతే లేదు. అనయో ఈ ఉభయోరపి రెండింటి యొక్క అంతర్తు నిశ్చయమైతే తత్వదర్శిది బ్రహ్మవేత్తల చేత దృష్ట చూడబడను అనగా అర్థము. లేని దానికి మనకి లేదు, ఉన్నదానికి స్వభావం, ఉన్నదానికి అభావము లేదు అని బ్రహ్మవేత్తలు ఈ రెండింటి నిర్ణయం కనుగొన్నది. ఉండినది బ్రహ్మము, లేనిది మాయ. లక్ష్యార్థముచే సర్వులను బ్రహ్మమే కనుక సర్వులు ఎప్పటికీ నశింపరు. మాయ అనున్నది సంకల్పం మాత్రమే గాని సత్యము కాదు. నిస్సంకల్పముచే మాయ నశించును. మాయ స్థిరమైనది కాదు, కల్పితము. విశేషార్థము సత్ సర్వదేశ సర్వకాల సర్వావస్థ సర్వ వస్తువుల యందును ఉండున్నది. ఇటు ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మము. అసత్ బొత్తిగా లేనిది. శశ విషాణము, శశ కుందేటి, విషాణము కొమ్ము, గగనారవిందము గగన ఆకాశంతో, అరవిందము పుష్పము. భావము ఉనికి ఉండుట, అభావము లేకుండుట. అసత్ పదార్థమున కునికి లేదు, సత్పదార్థమునకు ఏమి లేని లేదు. తత్వవేత్తలు రెండింటి నిర్ణయం చేసి ఉన్నారు. జీవ సృష్టి, జీవ సంకల్ప నిర్ణీత ప్రాతిభాసికము. దీనికెట్లు ఉనికి లేనే లేదో అటులనే ఈశ్వర సంకల్ప నిర్ణీత ఈశ్వర సృష్టిగా పారమార్థిక దృష్టితో పరమాత్మను దర్శించిన ఈశ్వరునకు ప్రాతిభాసికము అగును. వ్యవహారిక ప్రాతిభాసిక ప్రపంచమంతయు ప్రాతిభాసికమే. ప్రాతిభాసికమంతయు ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మముల అంతస్తత్వము. అధిష్టాన మంత్రముఖ వృత్తికి జ్ఞానం కాగా అధిష్టాన పరోక్ష జ్ఞానం కలిగినప్పుడు జీవేశ సృష్టి అంతయు మిథ్య అని నిశ్చయమగును. భ్రాంతి జ్ఞానమున తెలివి చేత తెలుసుకున్న సమస్తము మిథ్యయే. తెలివి చేత తెలుసుకున్న సమస్తమును మిథ్యయే. బ్రహ్మను నెరిగినప్పుడు ఎరుక ఉండనే ఉండదు. దేనిని కనుగొనినప్పుడు ఈ ఎరుక ఉనికియే లేదో, తెలివి లేనప్పుడు
యోగ నిద్రలో ఏది ఉన్నదో అదియే ఉంటున్నది. దాని అంద అనాత్మ అధ్యస్తము. అనాత్మ అసత్ కనుక దీనికి ఉనికి లేదు. ఆత్మ సత్ కనుక దీనికి లేని లేదు. ఉండినదొకే బ్రహ్మము. ఆ బ్రహ్మమే భ్రాంతి జ్ఞానముతో నిత్య జగముగా కనబడుచున్నది. యథార్థ జ్ఞానముచే అధిష్టాన జ్ఞానము కలిగినచో విద్య బాధితమగును. అవినాశితో తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశ మవ్యయస్య న కచ్చిత్ కుర్తు మర్హతి. ఏ బ్రహ్మం చేత ఇదం ఈ సర్వము తత్ వ్యాపింపబడి ఉన్నదో తత్ ఆ బ్రహ్మము అవి నాశితో నాశనము లేని దానిగా ఇది తెలుసుకున్నాము. అవ్యయస్య నాశము లేని అస్య ఈ బ్రహ్మమునకు నాశనము కర్తం చేయుట కొరకు ఖచ్చిత్ ఎవడము నా అర్హతి తగడు. ఏ బ్రహ్మము చేత ఈ దృశ్యమంతయే వ్యాపింపబడి ఉన్నదో ఆ బ్రహ్మము శాశ్వతమైనది. ఆ బ్రహ్మము నశించమని ఎవడనూ చెప్పలేడు. నాశము చేయుట కేవలము సమర్థుడు కాడు. విశేషార్థము. ప్రాణము లేనిచో అన్నమయ కోసము శవమగును. ప్రాణమయ కోసముచే అన్నమయ కోసము పెరిగినది. అటులని మనోమయ కోసముచే ప్రాణమయ కోసము వ్యాప్తమై ఉన్నది. విజ్ఞానమయ కోసముచే మనోమయ కోసమును ఆనందమయ కోసముచే విజ్ఞానమయ కోసమును పెరిగినది. పంచకోశములు అన్ని యోగ నిద్రలో లీనము కాగా దేవుడు మాత్రమే మిగిలి ఉండను. నిత్య ప్రళయ మహాప్రళయములందు అనాత్మ అంతయు లీనమైనప్పుడు మిగిలిన దేవుని ఉనికియే అనాత్మ ఉనికి. ఇటు దేవునిచే అనాత్మ అంతయు వ్యాపింపబడి ఉన్నది. వ్యయము క్షయము అన్యము అక్షయము అవ్యయ బ్రహ్మము నశింపచేయుటకెవరికి శక్యము కాదు. ఇది ఈ రోజుకి. రేపు 18, 19, 20 ఈ 3 శ్లోకములు చెప్తాను. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe and share this video to every Telugu people. Okay, thank you for watching. అంత ఇమే దేహ నిత్య సోక్త శరీరిణః అనాశినో అప్రమేయస్య తస్మాద్విద్యా స్వభావత ఇత్యస్య. శాశ్వతమైనట్టి అనాశ నాశనం లేనట్టు అప్రమేయస్య ప్రత్యక్షాది ప్రమాణములచే పెరుగుట సాధ్యము కానట్టు శరీరః దేహికి ఈ దేహంలో అంతవంతః నాశము కలవి అని చెప్పబడినవి. తస్మాత్ అందువలన భారత ఓ అర్జున యుద్ధము చేయుము. శాశ్వతమై నాశరహితమై ప్రత్యక్షాది ప్రమాణములచే ఎరుగదగినదై ఉన్న ప్రత్యేగాత్మకు ఈ స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములు నశించుచున్నవి కనుక అర్జున యుద్ధము అనరించము. ప్రత్యేకాత్మ కంటే ఇతరమైనదంతయు అనిత్యం. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తులుగాను ఆచారకాండ అందలి
నమ్మకము గల వృత్తులు గాని సూక్ష్మ శరీర వికారములే ప్రత్యేగాత్మయే నీవు. బ్రహ్మనిష్ఠ యందు ప్రత్యేగాత్మయే ఒక్కటే మిగిలినవన్నీ నశించును. అర్జున, సంశయింపకము, నీకు విజయము లభించి తీరును. విశేషార్థము: అంతఃకరణ వృత్తి నేత్రాది గోళకముల ద్వారా వస్తువు వరకు పోయినచో ప్రమాణము. ఆవరణ భంగము చేసుకొని యథార్థమును గ్రహించినట్లు పోయిన నేత్రాదింద్రియము ప్రమాణము. ఏ గోళక ద్వారమున అంతఃకరణ వృత్తి బయలుదేరును ఆ వృత్తి ఆ గోళకమును పేరే నేత్రేంద్రియాదులకును. ఇట్టి ఇంద్రియము ప్రమాణము. విషయకారిక అయిన అంతఃకరణ వృత్తి ప్రమ. దృక్పథమున నిలిచిన ప్రమేయము. ప్రమేయ కర్త ప్రమాత. అంతర్ముఖ వృత్తి ఎందు ప్రమాణము. బ్రహ్మాకార అంతర్ముఖ వృత్తితో బ్రహ్మము జ్ఞేయమైనప్పుడు సాక్షి ఉండడు. అనాత్మ జ్ఞేయమైనప్పుడు సాక్షి ఉండను. ఆ ప్రమేయము కానివాడు దేవుడు, నిత్య ప్రమేయుడు. దేహములు అనిత్యములు, నిత్యములు కనుక అర్జున, యుద్ధము చేసి సంపుమని కృష్ణుడు చెప్పిన వాక్యమును బాహ్యార్థముగా వ్యక్తులకు చేసుకున్నచో దేహములు ఎప్పుడైనాను సచ్చినవి అని ఆత్మ సచ్చినది కాదు. ఎప్పుడైనాను మరణించే దేహములను ఇప్పుడే సంపమని శ్రీకృష్ణుని అభిప్రాయం బయలుపడును. ఇది హాస్యాస్పదమైన భయంకరమైన నిత్యమైన భావము. బాహ్యార్థము తప్పు అని పసిబాలకు కూడా అర్థమగును. కనుక అంతరార్థమే సరి. జ్ఞాన యుద్ధముతో అనాత్మ సచ్చి ఆత్మ మిగిలిన సారాంశము జ్ఞాన యుద్ధం అనర్చము. ఇది శ్రీ స్వరాజ్య భగవద్గీత నందులో ఉన్న విశేషార్థము. ఓకే, ప్లీజ్ subscribe and share this video to everyone. Okay.